సో ప్రీవియస్ క్లాస్‌లో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేశాము. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ లాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. సో అలానే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఏంటి? కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఏంటి? అనేది డిస్కస్ చేశాం. అవునా? సో మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఎస్ఆర్, డి, జేకే అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. వీటి యొక్క ఫంక్షనల్ టేబుల్స్ చూసాము. అలానే వీటి యొక్క ఎక్సైటేషన్ టేబుల్స్ చూసాము. అలానే ఒక ఫ్లిప్ ఫ్లాప్‌ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కూడా చూసాము. సో ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్‌లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి? ఎక్సైటేషన్ టేబుల్. సో ఆ ఎక్సైటేషన్ టేబుల్స్ నుంచే మనం ఒక ఫ్లిప్ ఫ్లాప్‌ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్‌గా కన్వర్ట్ చేయగలము. ఓకే. సో అలానే మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో రేస్ అరౌండ్ కండిషన్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇఫ్ ద క్లాక్ పీరియడ్ ఈస్ టూ లాంగ్ మీన్స్ ద విడ్త్ ఆఫ్ ద క్లాక్ పల్స్ ఈస్ టూ లాంగ్ ఏమవుతుంది మనకి? ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 1 కే ఈజ్ ఈక్వల్ టు 1 అవుట్‌పుట్ అనేది కంటిన్యూయస్‌గా టాగుల్ అవుతూ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాక్ పల్స్ వి కెనాట్ సే ద స్టేట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్. అంటే అది 0లో ఉంటుందా? 1లో ఉంటుందా? చెప్పలేమనమాట. సో దట్ ఈస్ అన్‌సర్టెన్. సో కాబట్టి దాన్ని మనము అవాయిడ్ చేయటానికి ఏం చేస్తున్నాము? మనము క్లాక్ పీరియడ్‌ని 2 షార్ట్ చేయాలి. ఆర్ లేదంటే ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ పల్స్ యూజ్ చేయాలి. లేదు అంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేయాలి. సో వీటిలో ఏది యూజ్ చేసినా మనము ఈ రేస్ అరౌండ్ కండిషన్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది బేసిక్స్ అన్నమాట. ఫ్లిప్ ఫ్లాప్స్ వాటి యొక్క ఆపరేషన్ ఏంటి అనేది. అండ్ వి నో దట్ ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్స్ సింగిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తుంది మనకి? ఒకే ఒక బిట్‌ని స్టోర్ చేసుకుంటుంది. అవునా? సో మనకి అవుట్‌పుట్ క్యూఎన్ కదా! దాంట్లోనే బిట్ అనేది స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన డేటా ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇన్‌పుట్‌గా అప్లై అవుతుంది. సో దట్స్ వై ఇన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆల్సో అవుట్‌పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ ఇన్‌పుట్స్. ప్రెజెంట్‌గా మనం అప్లై చేసే ఇన్‌పుట్స్‌తో పాటు పాస్ట్ అవుట్‌పుట్ మీద కూడా డిపెండ్ అయ్యి నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఏంటి మనకి? సింగిల్ బిట్ డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద మల్టిపుల్ బిట్స్ అలా కాకుండా ఇప్పుడు మీకు ఒక 4 బిట్స్ డేటా సేవ్ అవ్వాలి. 8 బిట్స్ డేటా స్టోర్ అవ్వాలి. లేదంటే 16 బిట్ డేటా స్టోర్ అవ్వాలి. మరి సింగిల్ బిట్ అంటే ఏంటి? ఒక ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తున్నాం అని అర్థము. ఇప్పుడు 4 బిట్స్ డేటా మనం స్టోర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గ్రూప్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్. అవునా? అంటే మీరు ఒక 4 ఫ్లిప్ ఫ్లాప్స్‌ని గనక గ్రూప్‌గా కనెక్ట్ చేస్తే ఆ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఏం చేస్తాయి? 4 బిట్స్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ సింగిల్ బిట్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అలా మనం గనక ఓ ఫ్లిప్ ఫ్లాప్స్‌ని ఇంటర్ కనెక్ట్ చేసినట్లయితే దట్ స్టోర్స్ మల్టిపుల్ డేటా. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిజిస్టర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిజిస్టర్. Means some resistors also capable of shifting the bits also. So that resistors are also called shift resistors. కొన్ని resistors ఏం చేస్తాయి? ఓన్లీ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. అండ్ ఆల్సో కొన్ని resistors వచ్చేసరికి షిఫ్టింగ్ ఆపరేషన్ కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు. షిఫ్టింగ్ ఆపరేషన్. ఓకే. సో వాటినేమో షిఫ్ట్ రిజిస్టర్స్ అంటాం. ఓన్లీ స్టోరేజ్ పర్పస్‌కి యూజ్ చేసే వాటిని నార్మల్ రిజిస్టర్స్ అంటాము. అలానే షిఫ్టింగ్ వి కెన్ ఆల్సో డూ ద షిఫ్టింగ్ ఆపరేషన్. సో వాటినేమో షిఫ్ట్ రిజిస్టర్స్ అంటాం. ఓకే. సో మనం షిఫ్టింగ్ అంటే ఎలా చేయొచ్చు? రైట్ షిఫ్ట్ చేయొచ్చు. లెఫ్ట్ షిఫ్ట్ చేయొచ్చు. ఓకే. సో రైట్ షిఫ్ట్ గనక చేస్తే ఇట్ పెర్ఫార్మ్స్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్. లెఫ్ట్ షిఫ్ట్ అయితే గనక లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. ఓకే. సో ఫస్ట్ సింపుల్ బఫర్ రిజిస్టర్ డిస్కస్ చేద్దాం. బఫర్ అంటున్నాము అంటే బఫర్ అంటే ఏంటి? మనం ఏదైతే డేటా ఇస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే డేటా స్టోర్ అవుతుందన్నమాట ఆ రిజిస్టర్‌లో. సో దాన్ని మనం బఫర్ రిజిస్టర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్ బఫర్ రిజిస్టర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు 4 బిట్ బఫర్ రిజిస్టర్ అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. అవునా? సో ఇప్పుడు చూడండి మనం ఏదైతే డేటా ఇస్తున్నామో, ఏవైతే బిట్స్ ఇస్తున్నామో ఆ సేమ్ బిట్స్ మనకి సేవ్ అవ్వాలి. ఓకే. అంటే మనం ఇక్కడ ఏ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేయొచ్చు? ఎస్ఆర్ యూజ్ చేయొచ్చా? ఎస్ఆర్‌లో మనకున్న స్టేట్స్ ఏంటి?
నో చేంజ్ ఉంది, సెట్ ఉంది, రీసెట్ ఉంది. అలానే జేకేలో కూడా సేమ్ ఉన్నాయి. టీ ఫ్లిప్ ఫ్లాప్‌లో కూడా ఉన్నాయి. డి, డి మీన్స్ డిలే ఫ్లిప్ ఫ్లాప్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! డిలే ఫ్లిప్ ఫ్లాప్‌లో, డి ఫ్లిప్ ఫ్లాప్‌లో మనం ఏదైతే ఇన్‌పుట్‌లో ఇస్తున్నామో అదే అవుట్‌పుట్‌లో అపియర్ అవుతుంది. బట్ బిట్వీన్ ద ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ వి హావ్ సమ్ ప్రాపగేషన్ డిలే డ్యూ టు ఆర్ బికాస్ ఆఫ్ గేట్స్. ఓకే. సో, మనకి గేట్స్ ఉండటం వల్ల ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్‌కి మధ్యలో లిటిల్ డిలే అనేది ఉంటుంది. బట్ మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తున్నామో సేమ్ అది అవుట్‌పుట్‌లో అపియర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బఫర్ రిజిస్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నది ఏంటి అంటే 4 బిట్ డేటాని మాత్రమే స్టోర్ చేస్తున్నాం కాబట్టి వి నీడ్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే. సో, ఏ ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి? రిజిస్టర్ అంటే జనరల్‌గా మనం యూజ్ చేసేది డి ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాము? డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. అండ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే డి అనే ఇన్‌పుట్ ఉంటుంది. అలానే క్లాక్ సిగ్నల్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. రిజిస్టర్స్‌లో ఎన్నైతే ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటామో దట్ ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ క్లాక్డ్ సైమల్టేనియస్‌లీ. క్లాక్డ్ సైమల్టేనియస్‌లీ అంటే ఇక్కడ చూడండి ఇదొక డి ఫ్లిప్ ఫ్లాప్. ఇదొక డి. సో, 4 డి ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాము. ఈచ్ వన్‌కి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ రిప్రజెంటేషన్ డి1, క్యూ1 అండ్ క్యూ1 బార్, డి2, క్యూ2 అండ్ క్యూ2 బార్, డి3, క్యూ3 అండ్ క్యూ3 బార్, డి4, క్యూ4 అండ్ క్యూ4 బార్. రైట్? అండ్ ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్‌కి క్లాక్ ఉంటుంది గదా! దట్ క్లాక్ ఈస్ కామన్ క్లాక్. దట్ క్లాక్ ఈస్ కామన్ క్లాక్. మీన్స్ ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ క్లాక్డ్ సైమల్టేనియస్‌లీ. అన్నిటికి మనం ఏం చేస్తున్నాము? సైమల్టేనియస్‌గా క్లాక్ అప్లై చేస్తున్నాము. రైట్? సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇది జస్ట్ బఫర్ రిజిస్టర్. అంటే మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తామో సేమ్ దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ డి1 అనే ఫ్లిప్ ఫ్లాప్‌లోకి ఎక్స్1 డేటాని ఇవ్వాలనుకుంటున్నాం. అంటే అది మీరు 0 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలానే డి2 అనే ఫ్లిప్ ఫ్లాప్‌లోకి ఎక్స్2, అలానే డి3 అనే ఫ్లిప్ ఫ్లాప్‌లోకి ఎక్స్3, డి4 అనే ఫ్లిప్ ఫ్లాప్‌లోకి ఎక్స్4. మనం ఇచ్చిన డేటా అవుట్‌పుట్‌లో రావాలి కదా! అవుట్‌పుట్‌లో ఎప్పుడొస్తుంది? క్లాక్ అప్లై అయినప్పుడు వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాక్ తీసుకున్నాం. ఈ క్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రిప్రజెంటేషన్ చేసిన సింబల్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ కాబట్టి, సో, పాజిటివ్ ఎడ్జెస్ దగ్గర మాత్రమే రిప్రజెంటేషన్. అంటే 0-1 ట్రాన్సిషన్స్ మాత్రమే రిప్రజెంటేషన్. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్ రాయాలి. అంటే ఏంటి అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్ డ్రా చేయాలి అంటే క్యూ1 దగ్గర, క్యూ2 దగ్గర, క్యూ3 దగ్గర అండ్ క్యూ4 దగ్గర. సో, క్లాక్ అప్లై చెయ్యకముందు వీటిలో ఏ డేటా ఉందో మనకి తెలీదు కాబట్టి నేను అన్నిటిని 0 అనే తీసుకున్నా. అన్నిటిని 0 అనే తీసుకున్నా. నెక్స్ట్ ఫస్ట్ క్లాక్ పల్స్ ఎప్పుడైతే అరైవ్ అవుతుందో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్‌కి, ఫస్ట్ క్లాక్ పల్స్ అరైవ్ అవ్వగానే ఏమవుతాయి ఈ ఫ్లిప్ ఫ్లాప్‌లో ఇన్‌పుట్‌లో ఏదైతే డేటా ఉందో అది అవుట్‌పుట్‌కి అపియర్ అవుతుంది. ఇక్కడ ఇన్‌పుట్‌లో ఉన్నదేంటి ఎక్స్1 అవునా? అండ్ ఇక్కడున్నదేంటి ఎక్స్2 అండ్ ఇక్కడున్నదేంటి ఎక్స్3 అండ్ ఇక్కడున్నదేంటి ఎక్స్4. అంటే ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్‌లో ఉన్న డేటా ఏంటి ఎక్స్1, ఎక్స్2, ఎక్స్3 అండ్ ఎక్స్4. సో, ఈ ఎక్స్1 అంటే అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఎక్స్2 అంటే 0 ఏదైనా అవ్వచ్చు. కాబట్టి జస్ట్ ఏం చేద్దామంటే ఇది 0 తీసుకుందాం, ఇది 1 తీసుకుందాం, ఇది 0 తీసుకుందాం, ఇది 1 జస్ట్ అజంప్షన్. కాబట్టి ఫస్ట్ క్లాక్ పల్స్ అరైవ్ అవ్వగానే క్యూ1లోకి 0 అనే డేటా వచ్చింది. ఓకే. నెక్స్ట్ క్లాక్ పల్స్ వరకు అదే ఉంటుంది. అండ్ క్యూ2లోకి 1 అనే డేటా వచ్చింది. నెక్స్ట్ క్లాక్ పల్స్ వరకు అదే. మళ్ళీ క్యూ3లోకి 0 అండ్ క్యూ4లోకి 1 ఇలా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ క్లాక్ పల్స్ అరైవ్ అవ్వగానే మళ్ళీ మీరు ఏదైతే న్యూ డేటా ఎంటర్ చేస్తారో అదే వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లోకి 1 ఎంటర్ చేద్దాం. అండ్ దీంట్లోకి 0 ఎంటర్ చేద్దాం. అండ్ దీంట్లోకి 1 ఎంటర్ చేద్దాం. అండ్ దీంట్లోకి 0 ఎంటర్ చేద్దాం. ఇలా. సో, ఎవ్రీ టైమ్ ఎప్పుడైతే క్లాక్ పల్స్ అనేది అరైవ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది మీరు ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో అది అవుట్‌పుట్‌లో అపియర్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ బఫర్ రిజిస్టర్. బఫర్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలాంటి షిఫ్టింగ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వట్ల. జస్ట్ ఓన్లీ ఏదైతే డేటా ఇస్తున్నామో అదే డేటా అవుట్‌పుట్‌లో మనకి స్టోర్ అవుతుంది. అవునా? ఇప్పుడు 4 బిట్టే కాదు 8 బిట్ డేటా స్టోర్ చేయాలనుకోండి మీరు 8 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి.
16-bit data అనుకోండి, you need 16 bits, right? We know that a flip-flop stores single bit or single bit binary data. దాన్ని మాత్రమే స్టోర్ చేసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ an n bit register, it contains n flip-flops. It contains n flip-flops. For example, if the register performs shifting operation, so that is called shift register. Shifting operation ante we may perform shift right operation or we may perform shift left operation. సో వీటిని కనుక పెర్ఫామ్ చేస్తే దాన్ని మనము షిఫ్ట్ రిజిస్టర్ అంటాం. అండ్ సమ్ షిఫ్ట్ రిజిస్టర్ పెర్ఫామ్ బోత్ బై డైరెక్షనల్ షిఫ్టింగ్. అంటే ఏంటి, బోత్ లెఫ్ట్ షిఫ్ట్ పెర్ఫామ్ చేస్తుంది, రైట్ షిఫ్ట్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇది మాత్రం సింపుల్ బఫర్ రిజిస్టర్. సో జనరల్గా రిజిస్టర్స్లో మనము డీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఏదైతే డేటా స్టోర్ ఇవ్వాలి అనుకుంటున్నామో అదే డేటా అవుట్పుట్లో స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్స్కి వద్దాము. సో వీ హ్యావ్ 4 types ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్. అంటే మనం ఎంటర్ చేసే డేటా మీద డిపెండ్ అయ్యి, సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఎంటర్ ద డేటా సీరియల్లీ మీన్స్ బిట్ బై బిట్. అవునా, అంటే కొన్నిసార్లు మనం ఏంటి డేటా సీరియల్గా ఎంటర్ చేయొచ్చు, లేదు అంటే ప్యారలల్గా ఎంటర్ చేయొచ్చు. సీరియల్గా అంటే ఏంటి, బిట్ బై బిట్ ఇస్తాము. ప్యారలల్గా అంటే ఏంటి, సైమల్టేనియస్గా అప్లై చేస్తాము. ఓకే, అండ్ సమ్ టైమ్స్ వీ మే పెర్ఫార్మ్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ ఆర్ షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్. ఓకే, సో ఈ రెండిటి మీద డిపెండ్ అయ్యి షిఫ్ట్ రిజిస్టర్స్ని మనము 4 typesగా క్లాసిఫై చేసాం. ఓకే, సో ఇక్కడ చూడండి, సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. అంటే వీఆర్ అప్లయింగ్ ద డేటా ఆర్ ఇన్పుట్ సీరియల్ ఇన్పుట్ అంటే బిట్ బై బిట్ ఇస్తున్నాము. అండ్ ఆల్సో వీఆర్ టేకింగ్ ద అవుట్పుట్ ఆల్సో సీరియల్లీ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. సీరియల్గా డేటా ఇస్తున్నాము, సీరియల్గా అవుట్పుట్ తీసుకోవాలి అంటే సో యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద షిఫ్టింగ్ ఆపరేషన్, రైట్? ఇప్పుడు నేను సీరియల్గా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు 4-bit షిఫ్ట్ రిజిస్టర్ కావాలి. ఫస్ట్ నేను దీంట్లో ఒక 0 ఇస్తున్నాను, అవునా? సో మనం ఇక్కడ అవుట్పుట్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డేటా ఏమవ్వాలి, షిఫ్ట్ అవ్వకుంటూ ఇక్కడికి వస్తేనే వి గెట్ ద సీరియల్ అవుట్పుట్, రైట్? సో అలానే సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్పుట్, షిఫ్ట్ రిజిస్టర్. సో మనం సీరియల్గా ఇన్పుట్ ఇచ్చి ప్యారలల్ అవుట్పుట్ తీసుకోవచ్చు, ప్యారలల్ ఇన్పుట్ ఇచ్చి సీరియల్ అవుట్పుట్ తీసుకోవచ్చు, ప్యారలల్ ఇన్పుట్ ఇచ్చి ప్యారలల్ అవుట్పుట్ తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్, 4 types. అండ్ వీటిలో మనకి ఇంకా 2 types ఉన్నాయి, బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ అండ్ ఆల్సో యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. ఓకే, సో బై డైరెక్షనల్, యూనివర్సల్ ఈ రెండు ఒక క్లాస్లో చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ 4 షిఫ్ట్ రిజిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో రిజిస్టర్ అంటే డీ ఫ్లిప్ ఫ్లాప్స్, రైట్? సో మనము అన్నిటికీ ఇక్కడ ఎగ్జాంపుల్ 4-bit తీసుకున్నాము. సో ఫస్ట్ యూ హ్యావ్ టు take 4 D flip-flops, right? So D flip-flop means indication D1, Q1, and we have Q1 bar also here, right? Q1 bar and just a representation D2, Q2 and Q2 bar, D3, Q3 and Q3 bar, D4, Q4 and Q4 bar. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఒకదాని నుంచి ఒకదానికి కనెక్షన్ ఇవ్వద్దు. జస్ట్ ఇక్కడ చూడండి, నేను డ్రా చేస్తున్నాను. 4 D ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నా, ఇది ఒక D ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో 4 కాకపోతే ఇక్కడ నేను 3 తీసుకొని చెప్తాను, లేదంటే 4 తీసుకున్నా. ఓకేనా, సో వాట్ వీ హ్యావ్ హియర్ D1, Q1 and Q1 bar, D2, Q2, Q2 bar, and similarly D3, Q3, Q3 bar, and D4, Q4, Q4 bar. Okay, so 4-bit shift register. First step ఏం చెప్పాను, రిజిస్టర్స్లో ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ క్లాక్డ్ సైమల్టేనియస్లీ. అంటే అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి క్లాక్ అనేది సేమ్ అండ్ సైమల్టేనియస్గా అప్లై అవుతుంది క్లాక్. ఓకే, అండ్
D1, D2, D3, D4 అనేవి ఇన్పుట్స్. ఓకే. సో జస్ట్ ఇట్లా లైన్ ఇండికేషన్ ఇవ్వండి. D1, D2, D3, D4 ఇన్పుట్స్. రైట్. అండ్ వీ హ్యావ్ అవుట్పుట్ ఏంటి? Q1, Q2, Q3 అండ్ Q4 ఆర్ అవుట్పుట్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఫస్ట్ క్లాసిఫికేషన్ సీరియల్ ఇన్, సీరియల్ అవుట్పుట్. సీరియల్ అంటే ఫస్ట్ నేను డేటా బిట్ బై బిట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ 0నో 1నో ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు D1లో ఏదైతే డేటా ఇస్తున్నామో అది ఇక్కడికి వస్తుంది. D2లో ఇక్కడ చూడండి సీరియల్ ఇన్పుట్ అంటే మనం ఒక ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర మాత్రమే అప్లై చేస్తాము. ఓకే. అండ్ ఇక్కడ సీరియల్ అవుట్పుట్ అంటే ఇక్కడ తీసుకుంటాము. ఓకే. అండ్ ఆల్సో మధ్యలో షిఫ్టింగ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి. అంటే సీరియల్ ఇన్పుట్, సీరియల్ అవుట్పుట్ రావాలి అంటే సో షిఫ్ట్ రైట్ ఆపరేషన్. వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద షిఫ్ట్ రైట్ ఆపరేషన్. షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అంటే ఏంటి? అవుట్పుట్ ఆఫ్ ద వన్ ఫ్లిప్ ఫ్లాప్ యాజ్ ఇన్పుట్ టు ద నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్. As input to the next flip flop. See here, output of one flip flop as input to the next flip flop. And similarly here also, here also, here also. And then here we will get the serial output. Here we will get the serial output. So just see here. First, ఇక్కడ నేను Q4. What are the outputs of 4 flip flops? Q4, Q3, Q2, Q1. Initialగా what I am assuming, all the flip flops are clear. Initially all the flip flops are clear. Clear అంటే ఏంటి? అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ని ఇనిషియల్ గా మనం ఏం చేసాము? 0కి రీసెట్ చేసాం. ఏం చేసాము? 0కి రీసెట్ చేసాం. రీసెట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 అప్లై చేస్తున్నా. 1 అప్లై చేస్తున్నా. ఓకే. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఫస్ట్ క్లాక్ ఎప్పుడైతే అరైవ్ అవుతుందో, ఫస్ట్ క్లాక్ పల్స్, క్లాక్ అంటే ఇది, అవునా? సో ఇది క్లాక్ పల్స్ ఇలా ఇస్తున్నాము. సో ఫస్ట్ క్లాక్ పల్స్ అంటే ఏంటి? ఫస్ట్ పాజిటివ్ ఎడ్జ్, రైట్? ఇది ఫస్ట్ క్లాక్ పల్స్. ఫస్ట్ క్లాక్ పల్స్ అరైవ్ అవ్వగానే ఇక్కడ ఉన్న డేటా ఏమవుతుంది? Q1లోకి వస్తుంది, అవునా? వాట్ ఈస్ ద డేటా స్టోర్డ్ ఇన్ Q1 ఈజ్ 1 అండ్ Q2, Q3, Q4లో ఏముంటుంది? 0. అండ్ నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్ ఎప్పుడైతే వస్తుందో, ఓకే, సెకండ్ క్లాక్ పల్స్ మళ్ళీ మీరు ఇక్కడ 1 ఎంటర్ చేశారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అండ్ మీరు ఎంటర్ చేసిన డేటా 1 అయితే అది ఇందుట్లోకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు Q1లోకి మళ్ళీ 1 ఎంటర్ చేశారు, Q2లోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏముంటాయి? 0, 0 ఉంటాయి. 0, 0. ఓకే. సీరియల్ డేటా ఏంటి? మీరు బిట్ బై బిట్ ఇస్తున్నారు. అంటే ఫస్ట్ 1 ఇచ్చారు, ఆ 1 ఏమైంది? ఇక్కడికి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ 1 ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్ అరైవ్ అవ్వగానే ఇక్కడ ఉన్న 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, రైట్? లైక్ దిస్. అండ్ ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డేటా 1 అయితే 1 ఉంటుంది, 0 అయితే 0 ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ 0 ఎంటర్ చేశారు అనుకోండి, ఈ 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అండ్ 0 నెక్స్ట్ ఎంటర్ చేసిన డేటా కూడా 0 అనుకోండి, 0 ఉంటుంది, 0 ఉంటుంది. ఓకే. సో ఇలా షిఫ్ట్ రైట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవుతుంది. ఏంటి? ప్రతిసారి క్లాక్ పల్స్ అనేది ప్రతిసారి
ఓకే. సో దిస్ ఈజ్ 4 బిట్ సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. ఓకే. సో ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్. మనకి ఎవ్రీ టైమ్ క్లాక్ పల్స్ అరైవ్ అయినప్పుడల్లా మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటా అనేది షిఫ్ట్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. అండ్ ఆల్సో విల్ గెట్ ద సీరియల్ అవుట్పుట్. ఓకే. సో ఇక్కడ చూడండి మనం ఒక టేబులర్ కాలం వేసాము. సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఇచ్చిన డేటా 1 Q1లో. తర్వాత ఇక్కడ ఏంటి ఒకసారి 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఒకసారి 1 తీసుకున్నాం. సో ఇలా మనం ఏదైతే డేటా ఇచ్చామో అది ఏమవుతుంది మనకి ఇక్కడ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్లో మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే స్టోర్ అయి ఉంటుందో వాటిని క్లియర్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు చూడండి Q1, Q2, Q3, Q4 వీటిల్లో ప్రీవియస్గా ఏదో ఒక అవుట్పుట్ స్టోర్ అయి ఉంటుంది కదా, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. కాబట్టి ఏం చేస్తాము అంటే ఫస్ట్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ని రీసెట్ చేస్తాం అనమాట. రీసెట్ అంటే ఏంటి, అన్నిట్లోకి డేటా 000 అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా ఎంటర్ అవుతుంది. అండ్ ఆల్సో రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. అండ్ సీరియల్ అవుట్పుట్ గెట్ చేస్తాం. సీరియల్ అవుట్పుట్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, Q4లో నుంచి వస్తుంది. ఓకే. సో మనం 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ దీంట్లో ఉన్న డేటా ఆఫ్టర్ 4 క్లాక్ పల్సెస్ దీని నుంచి బయటకు వస్తుంది. ఓకే. అలానే ఇంకొక బిట్ ఎంటర్ చేస్తున్నాం కదా, అది ఆఫ్టర్ 5 క్లాక్ పల్సెస్ ఇక్కడికి వస్తుంది అనమాట. అలా మనకి సీరియల్ ఇన్, సీరియల్ అవుట్పుట్, షిఫ్ట్ రైట్ ఆపరేషన్, షిఫ్ట్ రైట్ ఆపరేషన్. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్స్తో కూడా మనం రిజిస్టర్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, మనం డి ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, ఎస్ఆర్ నుంచి డి ఫ్లిప్ ఫ్లాప్ రాస్తున్నాము. ఎలా రాస్తున్నాము, 2 ఎస్ఆర్ టెర్మినల్స్ని షార్ట్ చేస్తున్నాము. ఆర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇన్వర్టర్ ఇస్తున్నాము. రైట్. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు డి ఫ్లిప్ ఫ్లాప్. అవునా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్స్తో కూడా మనం రిజిస్టర్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు టేక్, ఇన్స్టెడ్ ఆఫ్ D1 S1R1, S2R2, S3R3 అండ్ S4R4. సో ఇక్కడ S1R1 ఏదైతే ఉందో ఒకటి నార్మల్ అండ్ ఇంకొకటి ఇన్వర్టర్కి ఇస్తున్నాము. ఇక్కడ చూడండి S2 వచ్చేసరికి Q1 అండ్ R2 వచ్చేసరికి Q1 బార్ కాంప్లిమెంటెడ్ అవుట్పుట్స్ ఇస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ పల్స్. Negative edge triggered clock pulse. In similar way, JK flip flop also. Instead of S1 and R1, we have to replace J1 and K1. See here, Q1, Q1 bar remaining as it is. What we have to do, just replace instead of S1 and R1, J1 and K1. Okay. So we can construct a resistor, simple resistor using JK and SR flip flops also. JK and SR flip flops also. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయింది. సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇంతకుముందు చూసింది ఏంటి, మనకి షిఫ్ట్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసింది. అండ్ దిస్ ఈస్ ద సర్క్యూట్ విచ్ పెర్ఫార్మ్స్ ద షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్. షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్. ఓకే. సో షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి అంటే, అంటే లెఫ్ట్ షిఫ్ట్ పెర్ఫామ్ అవ్వాలి అంటే, సో వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్ లైక్ దిస్. ఓకే. సో ఇక్కడ ఏముంటుంది, D1 Q1, D2 Q2 అంటే డేటా ఇలా ఎంటర్ చేస్తాము అండ్ ఇట్ పర్ఫార్మ్స్ లెఫ్ట్ షిఫ్ట్. ఓకే. ఇలా పెర్ఫామ్ అవుతుంది. అండ్ వీఆర్ అప్లయింగ్ క్లాక్ ఇన్పుట్ సైడే కదా ఇక్కడ కనెక్ట్ అయి ఉండేది. సో ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ క్లాక్డ్ సైమల్టేనియస్లీ. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ పెర్ఫామ్ అవ్వాలి అంటే ఒకదాని అవుట్పుట్ అనేది ఇంకొక దానికి ఇన్పుట్గా అప్లై అవ్వాలి. ఓకే. సో ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్. అండ్ నెక్స్ట్ సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. అంటే సీరియల్గా డేటా ఇన్పుట్ ఇవ్వాలి అండ్ వీఆర్ టేకింగ్ ద అవుట్పుట్ ప్యారలల్లీ. వీఆర్ టేకింగ్ ద అవుట్పుట్ ప్యారలల్లీ. సో ఇక్కడ చూడండి, సీరియల్ డేటా, ప్యారలల్ అవుట్పుట్. సీరియల్ డేటా అంటే బిట్ బై బిట్ ఇస్తున్నాము. ప్యారలల్ అవుట్పుట్ అంటే సైమల్టేనియస్గా తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ యూజింగ్ డి ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే. సీరియల్ ఇన్పుట్ కాబట్టి ఇట్ షుడ్ పెర్ఫార్మ్ ద షిఫ్ట్ రైట్ ఆపరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్యారలల్ అవుట్పుట్, ఈ Q1 ఉంది కదా ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాం, ఈ Q2 ఉంది కదా ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాం, జస్ట్ ఇండికేషన్.
ఓకే. అండ్ Q3 ఉంది కదా! దిస్ ఈజ్ ఆల్సో అవుట్‌పుట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అవుట్‌పుట్. ఇనీషియల్‌గా అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్‌ని మనము 0, 0, 0కి క్లియర్ చేసాం. ఓకే. సో, ఫస్ట్ క్లాక్ సిగ్నల్ అప్లై చేసాము. ఇక్కడ ఇన్‌పుట్ 1 ఇస్తున్నాం అనుకోండి. సో, వాట్ ఈస్ ద డేటా ఆఫ్టర్ ద ఫస్ట్ క్లాక్ పల్స్? ద డేటా స్టోర్డ్ ఇన్ దీస్ రిజిస్టర్స్ ఈజ్ 1000, 1000. అంటే ఫస్ట్ క్లాక్ పల్స్‌కి Q1, Q2, Q3, Q4లో ఉన్నదేంటి 1000 ప్యారలల్ అవుట్పుట్ తీసుకుంటున్నాం. అండ్ సెకండ్ క్లాక్ పల్స్కి ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసే డేటా 0 అనుకోండి, జస్ట్ దీంట్లోకి 0 వస్తుంది, ఇవన్నీ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్యారలల్ అవుట్పుట్ కాబట్టి ఈ నాలుగిట్లో కనిపించే డేటా ఇదనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ 0నే ఇచ్చామనుకోండి, ఈ 1 ఇంకో పొజిషన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 0నే ఇచ్చామనుకోండి, ఈ 1 లాస్ట్‌కి షిఫ్ట్ అవుతుంది. ఓకే. ఈసారి మళ్ళీ 1 ఇచ్చామనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 1, 000 అంటే ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి ఇలా షిఫ్ట్ అవుతుంది. 1, 000. ఓకే. అంటే ఇక్కడ ఏమి లేదు. సేమ్ సర్క్యూట్ డయాగ్రమే బట్ వి ఆర్ టేకింగ్ ద అవుట్‌పుట్ ప్యారలల్ అవుట్‌పుట్ తీసుకుంటున్నాం. సీరియల్ అవుట్‌పుట్ కాదు. సీరియల్ అవుట్‌పుట్ అంటే ఏంటి? జస్ట్ ఇక్కడి నుంచి వచ్చేది. బట్ ఇక్కడ మనం ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర అవుట్‌పుట్ కన్సిడర్ చేసుకోవాలి. సో, ఫస్ట్ క్లాక్ పల్స్‌కి దీంట్లో ఎంతుంది? అలా సెకండ్ క్లాక్ పల్స్‌కి అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్‌లో అవుట్‌పుట్ ఎంతుంది? అంటే వి హావ్ టు జస్ట్ నోట్ డౌన్ ద Q1, Q2, Q3 అండ్ Q4. ఓకే. సో, ఇది సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్. ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్. ప్యారలల్ ఇన్ అంటే ప్యారలల్‌గా డేటాని ఇవ్వాలన్నమాట. ప్యారలల్ ఇన్పుట్ ఇవ్వాలి అండ్ వీ హ్యావ్ టు టేక్ ద అవుట్పుట్ ప్యారలల్లీ ఆల్సో. ఓకే. సో, ఫస్ట్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకోండి. డి ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ క్లాక్డ్ సైమల్టేనియస్‌లీ. ప్యారలల్‌గా అంటే ఏంటి? ఎట్ ఏ టైమ్ లోడ్ చేయాలి. ఎట్ ఏ టైమ్ లోడ్ చేయాలి అంటే ఇప్పుడు దీంట్లోకి ఏ అనే డేటా ఇస్తున్నాం. దీంట్లోకి బి, దీంట్లోకి సి, దీంట్లోకి డి అనే డేటా ఇస్తున్నాము. ఓకే. సో, ప్యారలల్‌గా ఎట్ ఏ టైమ్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఫస్ట్ క్లాక్ పల్స్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ డేటా ఇచ్చామో అది అవుట్‌పుట్‌లో అపియర్ అవుతుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ డేటా ఏంటి? ఏబీసీడీ కదా! అది అవుట్‌పుట్‌లో ఏబీసీడీ అని వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్‌కి ఇంకొక డేటా ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎఫ్‌జీహెచ్ అని ఎంటర్ చేసాం. సో, అదే మనకు అవుట్‌పుట్‌లో అపియర్ అవుతుంది సెకండ్ క్లాక్ పల్స్‌కి. ఓకే. అంటే ఇక్కడ ఏం లేదు. ఏబీసీడీ అంటే జస్ట్ రిప్రజెంటేషన్ కోసం అవి 0లు అవ్వచ్చు, 1 అవ్వచ్చు, కాంబినేషన్ ఆఫ్ 0, 1 ఏదైనా అవ్వచ్చు. అంటే ఇక్కడ ప్యారలల్‌గా ఇన్పుట్ ఇస్తున్నాము, ప్యారలల్‌గా అవుట్‌పుట్ తీసుకుంటున్నాము. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. సో, ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్, షిఫ్ట్ రిజిస్టర్. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ప్యారలల్ ఇన్పుట్ అండ్ సీరియల్ అవుట్పుట్. ప్యారలల్ ఇన్పుట్ అండ్ సీరియల్ అవుట్పుట్, షిఫ్ట్ రిజిస్టర్. సో, ఇన్పుట్ ఏమో ప్యారలల్ గా ఇవ్వాలి. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు టేక్ ద అవుట్పుట్ సీరియల్లీ. అవునా? అంతే కదా! ఇన్పుట్ ప్యారలల్ గా ఇవ్వాలి. అవుట్పుట్ సీరియల్ గా తీసుకోవాలి. సో, హియర్ వీ హ్యావ్ ఏ స్మాల్ లాజిక్. ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇన్పుట్ ఎంటర్ చేస్తున్నాం కదా ఫ్లిప్ ఫ్లాప్‌లోకి. అవునా? ఇస్తున్నాం కదా ఇన్పుట్. దానిని మనము లోడింగ్ అంటాం. ఏమంటాం మనం దాన్ని? లోడింగ్ అంటాం. ఇన్పుట్ ఇవ్వడాన్ని ఏమంటాం ఫ్లిప్ ఫ్లాప్‌లోకి? లోడింగ్ అంటాం. ఓకే. సో, హియర్ ఐ యామ్ టేకింగ్ ఏ కంట్రోల్ లైన్. ఐ యామ్ టేకింగ్ ఏ కంట్రోల్ లైన్ టు లోడ్ ద డేటా ఇంటూ ఫ్లిప్ ఫ్లాప్స్ and also to perform the shifting operation. ఫస్ట్ ప్యారలల్ ఇన్పుట్ అంటే ఫస్ట్ ఏం చేయాలి? డేటా ప్యారలల్ గా లోడ్ అవ్వాలి. లోడ్ అయిన తర్వాత ఏమవ్వాలి? షిఫ్టింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి. అవునా? సో, ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ జస్ట్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ డ్రా చేయండి. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ ఒక కంట్రోల్ లైన్ తీసుకుంటున్నాము. ఆ కంట్రోల్ లైన్ ఏంటి అంటే షిఫ్ట్ బార్. షిఫ్ట్ లోడ్ బార్. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటున్నాను నేను. 4 డి ఫ్లిప్ ఫ్లాప్స్. 4 డి ఫ్లిప్ ఫ్లాప్స్. సో, ఈ 4 డి ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్‌కి కామన్ క్లాక్ అప్లై చేయాలి కదా! సో, కామన్ క్లాక్ పల్స్ అప్లై చేస్తున్నాము. ఏంటి ఆ కామన్ క్లాక్ పల్స్ ఇది చూడండి.
పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ కావచ్చు, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ కావచ్చు, మీరు ఎలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ ఫ్లిప్ ఫ్లాప్స్లోకి డేటాని ప్యారలల్గా లోడ్ చేయాలి. డేటాని ఏం చేయాలి, ప్యారలల్గా లోడ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, షిఫ్టింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఓకే. సో డేటాని ప్యారలల్గా లోడ్ చేయటానికి అండ్ షిఫ్టింగ్ చేయటానికి వీఆర్ టేకింగ్ ఏ కంట్రోల్ లైన్. వీఆర్ టేకింగ్ ఏ కంట్రోల్ లైన్. సో ఆ కంట్రోల్ లైన్ ఏంటి అంటే షిఫ్ట్ లోడ్ బార్ అనే ఒక కంట్రోల్ లైన్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఇన్వర్టర్ని తీసుకున్నాను అండ్ ఒకటేమో నార్మల్ లైన్ కన్సిడర్ చేసుకున్నాము. సో ఇక్కడ తీసుకున్న కంట్రోల్ లైన్ పేరు ఏంటి అంటే షిఫ్ట్ లోడ్ బార్. షిఫ్ట్ లోడ్ బార్. లోడ్ బార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ లోడ్ బార్ 0 ఇచ్చాను. 0 ఇచ్చాం. 0 ఇస్తే ఏ లైన్ యాక్టివేట్ అవుతుంది, ఇది యాక్టివేట్ అవుతుంది, ఇదేమో 0 అవుతుంది. అంటే ఏ లైన్ యాక్టివేట్ అవుతుంది, అప్పర్ లైన్ యాక్టివేట్ అవుతుంది. ఇన్వర్టర్ అవుట్పుట్ కాబట్టి వాట్ వీఆర్ టేకింగ్ హియర్, లోడ్ బార్. వాట్ వీఆర్ టేకింగ్ హియర్, లోడ్ బార్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ డేటా లోడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి లాజిక్ అవసరం లేదు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్లో. సో ఇక్కడ నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను, దీంట్లోకి ఏ అనే డేటా ఇస్తున్నాను, దీంట్లోకి ఏ అనే డేటా ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు D2లోకి బి అనే డేటా ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడు, ఈ లోడ్ లైన్ యాక్టివేట్ అయినప్పుడు. ఈ లోడ్ లైన్ యాక్టివేట్ అయినప్పుడు అంటే ఇట్ షుడ్ బి ఎండ్ ఆపరేషన్. ఇట్ షుడ్ బి ఎండ్ ఆపరేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ అలానే దీంట్లోకి సి అనే డేటా ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఎప్పుడు ఈ లైన్ యాక్టివేట్ అవ్వాలి మనకి, ఈ లోడ్ లైన్ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే లోడ్ అవ్వాలన్నమాట డేటా. ఓకే. సో ఇదొక ఎండ్ గేట్. అండ్ దీంట్లోకి డి అనే డేటా ఇవ్వాలి అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడు ఈ లోడ్ లైన్ అనేది యాక్టివేట్ అవ్వాలి. అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ వన్ ఎండ్ గేట్. ఓకే. అండ్ నెక్స్ట్ లోడ్ అయిన తర్వాత అండ్ ఆల్సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద షిఫ్టింగ్ ఆపరేషన్ ఆల్సో. సో జస్ట్ నోటేషన్ ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఇవి G1, ఇది G2 అండ్ G3 అని తీసుకుందాం. ఓకే. G3 షిఫ్టింగ్ ఆపరేషన్ అంటే మీకు ఈ లైన్ యాక్టివేట్ అవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమవ్వాలి, షిఫ్టింగ్ ఆపరేషన్కి ఈ లైన్ యాక్టివేట్ అవ్వాలి. నెక్స్ట్ ఏమవ్వాలి, షిఫ్టింగ్ అంటే ఈ డేటా దీంట్లోకి షిఫ్ట్ అవ్వాలి, రైట్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఈ Q1 ఉంది చూసారా, ఇది దీంట్లో ఉన్న డేటా రావాల్సింది. సో ఇది ఒక ఎండ్ గేట్. అలానే ఇక్కడ కూడా. సో కొన్నిటికి ముందే తీసేసుకున్నారు, ముందే రాయండి. సో ఇది ఈజీగా ఉంటుంది ఇలా. అంటే ఇక్కడ మనం రాసాం చూడండి, Q1ని తీసుకొచ్చి ఒక ఎండ్ గేట్కి. అలానే ఇక్కడ Q3ని తీసుకొచ్చి ఒక ఎండ్ గేట్కి, ఇక్కడ ఒక ఎండ్ గేట్ ఇక్కడ రాసాము. ఆ తర్వాత ఈ 2 ఎండ్ గేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళి ఆర్ ఆపరేషన్కి ఇచ్చి ఇన్పుట్స్కి కనెక్ట్ చేస్తాం. ఆర్ గేట్కి ఇచ్చి ఇన్పుట్స్కి కనెక్ట్ చేస్తాం. ఆర్ గేట్స్కి ఇచ్చి ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాము. ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా ఇక్కడ చూడండి, Q1 అండ్ షిఫ్టింగ్ ఆపరేషన్. షిఫ్టింగ్ అంటే ఏంటి, అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్లోకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి Q1 షిఫ్ట్ లైన్. ఓకే. అలానే Q2 షిఫ్ట్ లైన్, అలానే Q3 షిఫ్ట్ లైన్. వీటన్నిటిని ఆర్ గేట్కి తీసుకెళ్ళి ఇక్కడ ఇన్పుట్కి అప్లై చేసాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ ఆర్ లోడ్ బార్ 0 ఇచ్చా. ఈ 0 ఇస్తే ఈ లైన్ 1 అవుతుంది. అంటే ఇట్ షుడ్ బి 1. ఓకే. ఈ లైన్ 1, దీంట్లోకి వచ్చేది ఏంటి, బి. వాట్ ఈస్ ద డేటా హియర్, బి. అండ్ ఈ లైన్ 0 కాబట్టి 0తో ఏది మల్టిప్లై చేసినా 0. బి ప్లస్ 0 అంటే ఏంటి, బి.
బి ప్లస్ 0 అంటే ఏంటి బి అంటే D2 లోకి ఏ డేటా లోడ్ అయింది బి అనే డేటా లోడ్ అయింది అండ్ ఆల్సో హియర్ దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ సి వాట్ ఈస్ ద డేటా లోడెడ్ ఇంటూ D3 సి అనే డేటా ఇదేమో 0 ఇదేమో 0 అండ్ నెక్స్ట్ ఇదేంటి డి ఇస్తున్నాము అండ్ ఈ లైన్ 1 అయింది 1 ఇంటూ డి కాబట్టి డి అండ్ కింద లైన్ 0 కాబట్టి 0తో ఏది మల్టిప్లై చేసినా 0 అంటే వాట్ ఈస్ ద డేటా లోడెడ్ ఇంటూ D4 డి అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ ఏ లోడ్ అయింది ఓకే అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాక్ పల్స్ అరైవ్ అవ్వగానే ఏమవుతుంది ఈ ఇన్పుట్లో ఇచ్చిన డేటా అవుట్పుట్లోకి వస్తుంది అంటే వాట్ వీ హ్యావ్ హియర్ ఏ బి సి అండ్ డి okay and after arriving the next clock pulse what we have to do we have to do shift our load bar to 1 అయినప్పుడు ఈ కింద లైన్ 1 అవుతుంది పై లైన్ 0 అవుతుంది ఓకే కింద లైన్ ఎప్పుడైతే 1 అయిందో అప్పుడు G4 G5 G6 అనేవి ఎనేబుల్ అవుతాయి G4 G5 G6 ఎనేబుల్ అవుతాయి ఎనేబుల్ అయినప్పుడు G4 G5 G6 ఎనేబుల్ అయినప్పుడు అంటే ఇవి 1 అవుతాయి అన్నమాట ఓకే సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి వీటిలోకి ఏ డేటా వచ్చింది ఏ బి సి డి అనే డేటా వచ్చేసింది అవుట్పుట్లోకి లోడ్ అయిపోయింది లోడ్ అయ్యి అవుట్పుట్లోకి వచ్చింది నెక్స్ట్ ఏం పెర్ఫామ్ అవ్వాలి షిఫ్టింగ్ ఆపరేషన్ కాబట్టి నేను దీన్ని 1 చేసినప్పుడు కింద లైన్ 1 అవుతుంది అనమాట అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 నెక్స్ట్ ఈ ఏ ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి ఏ ఇంటూ 1 కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏంటి ఏ and this is b into 1 ఇక్కడ అవుట్పుట్ ఏంటి b and this is c into 1 ఇక్కడ అవుట్పుట్ ఏంటి c అంటే ఇప్పుడు ఈ a అనే డేటా దీంట్లోకి లోడ్ అవుతుంది ఈ b అనే డేటా దీంట్లోకి లోడ్ అవుతుంది c అనే డేటా దీంట్లోకి లోడ్ అవుతుంది అంటే ఇక్కడ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది షిఫ్టింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది ఏ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది షిఫ్టింగ్ ఆపరేషన్ ఓకే షిఫ్టింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది అంటే G4 G5 G6 ఎనేబుల్ అవుతాయి లోడ్ ఆపరేషన్కి G1 G2 G3 ఎనేబుల్ అవుతాయి ఓకే డేటాను లోడ్ చేయాలి అంటే G1 G2 G3 ఎనేబుల్ అవుతాయి అండ్ షిఫ్టింగ్ ఆపరేషన్కి G4 G5 G6 ఎనేబుల్ అవుతాయి ఓకే సో ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్కి ప్యారలల్గా ఇన్పుట్ ఇవ్వాలి అండ్ షిఫ్టింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ అయ్యి సీరియల్ అవుట్పుట్ రావాలి కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ది స్మాల్ యూజిక్ విత్ లాజిక్ విత్ కంట్రోల్ లైన్ ఏంటి ఆ కంట్రోల్ లైన్ షిఫ్ట్ లోడ్ బార్ షిఫ్ట్ లోడ్ బార్ ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షిఫ్ట్ లోడ్ బార్ కనుక హై అయినప్పుడు షిఫ్టింగ్ ఆపరేషన్ అంటే G4 G5 G6 ఎనేబుల్ అవుతాయి అండ్ ఇది లో అయినప్పుడు G1 G2 G3 ఎనేబుల్ అవుతాయి అండ్ ఇట్ పర్ఫార్మ్స్ లోడింగ్ ఆపరేషన్ ఇదేమో లోడింగ్ ఇదేమో షిఫ్టింగ్ ఆపరేషన్ ఓకే సో ఇవి మనకి 4 టైప్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ 4 టైప్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ థియరిటికల్ క్వశ్చన్ ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో మనము బైడైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ అలానే యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే అప్